కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవుని చిత్తం నెరవేర్చటానికే మనం ఈ లోకానికి వచ్చాం. మన చిత్తం నెరవేర్చుకుంటానికి కాదు. ఆ సత్యాన్ని మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. దాని విషయంలో కొన్ని దేవుని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనలు 40వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు నాకు సంతోషము అని కీర్తించాడు దావీదు. ఇక్కడ మనలో ఎంతమందికి దేవుని చిత్తము నెరవేర్చటం సంతోషం? అరే నిజమా? కదా. అయ్యా నీ చిత్తాన్ని నా పట్ల జరిగించయ్యా అనం. ప్రార్థనలో కూడా ఆ మాట అంటారా? వెరీ గుడ్. దావీదు ఏం చెప్తాడంటే, అయ్యా నీ చిత్తము నెరవేర్చటము నాకు సంతోషము. ఈ లోకంలోకి వచ్చిన వారు ఎవరైనా సరే దేవుని చిత్తం నెరవేర్చవలసిందే. యేసు ప్రభువు వారు మనకు మాదిరి అని చాలా సందర్భాల్లో నేర్చుకున్నాం. యేసు ప్రభువు వారు ఏమి చెప్పారో యోహాను సువార్తలో చూద్దాం. 6వ అధ్యాయం 38వ వచనం. నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు. మీరే ఎందుకు వచ్చారు? యేసు ప్రభు, అవునమ్మా, యేసు ప్రభు వారు చెప్తున్న మాట, ఈ లోకానికి నేను వచ్చింది ఎందుకంటే నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చాను అని యేసు ప్రభు వారు చెప్పారు. మన ఆత్మలు ఎక్కడి నుంచి వచ్చినాయి? పరలోకము నుంచే. ఆ విధంగా మనం కూడా పరలోకము దిగి వచ్చిన వారమే. మరి ఏం చేయటానికి వచ్చినట్టు? ఏ మానవుడు కూడా కారణం లేకుండా పుట్టడం లేదు. కొంతమంది కారణ జన్ములు అని చెప్పుకుంటున్నారు, కానీ అందరూ కారణ జన్ములే. ఎవరి పట్ల దేవునికి చిత్తం ఉంది. ప్రతి ఒక్కరి పట్ల దేవుని చిత్తం ఉంది. ఏదో ఊరక ఆకాశంలో నుంచి ఊడిపడలా ఎవరు కూడా. అందరి పట్ల దేవుని చిత్తం ఉంది. దేవుని చిత్తము చేసిన వారు మాత్రమే హెచ్చించబడతారు, దేవుని రాజ్యానికి వెళ్తారు కదా. ఇప్పుడు ధనవంతుడు లాజరు కథ మనందరికీ తెలుసు. యేసు ప్రభు వారు చెప్పారు, లాజరు దేవుని చిత్తంలో జీవించాడు, ధనవంతుడు తన ఇష్టానుసారంగా జీవించాడు, తన చిత్తం చొప్పున జరిగించాడు. ఇద్దరూ మరణించారు. అయితే దేవుని చిత్తము జరిగించినటువంటి లాజరు అబ్రహాము రొమ్మును ఆనుకొనుటకు కొనుక్కోబడితే తన ఇష్టానుసారంగా తన చిత్తాన్ని జరిపినటువంటి ధనవంతుడు పాతాళంలోనికి కొనుక్కోబడ్డాడు, అగ్ని జ్వాలల్లో యాతన పడ్డాడు కదా. కాబట్టి ఎవరైనా సరే ఈ లోకములో మన చిత్తం నెరవేర్చటానికి పుట్టామని అనుకోమాకండి. దేవుని చిత్తం నెరవేర్చటానికే మనం పుట్టాం. ఆ విషయాన్నే ఇక్కడ యేసు ప్రభు వారు చెబుతూ ఉన్నారు. తండ్రికి చివరిక ఆయన గడియలు వచ్చిన సమయంలో తండ్రికి చేసిన రిపోర్టు ఏం చేశారు యేసు ప్రభు వారు? 17వ అధ్యాయము, యోహాను సువార్తలోనే 17వ అధ్యాయము 4వ వచనం. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచి తిని.
దేవునికి స్తోత్రం. దేవుడు మనకు అప్పగించిన పని, మనకు అప్పగించిన బాధ్యత ఏదో కుంతి చేశాను కాంతి చేశాను కాదు, సంపూర్ణంగా నెరవేర్చి దేవుణ్ణి మహింపరిచాడు. అదే ఎవరు చేయవలసిందైనా. అందుకోసమే దేవుడు మానవుల్ని కలుగ చేశాడు, ఈ లోకంలో కలుగు చేస్తూ ఉన్నాడు. మనం వచ్చింది అందుకే. కాబట్టి యేసు ప్రభువారు సంపూర్ణంగా తండ్రి చిత్తం నెరవేర్చాడు కాబట్టి ఆయన పరలోకానికి కొనిపోబడినాడు. తండ్రి కుడి పార్శ్వమున కూర్చునే ధన్యత కలిగింది. ముల్లోకాలలో ఆయన నామము హెచ్చించబడింది అన్న విషయాలు మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనము దేవుని చిత్తము నెరవేర్చే వారంగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం, సృష్టిలోని జీవరాశులన్నీ కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చినట్లుగానే మనం చూస్తాం. ఈ 40వ కీర్తన దావీదు రాసిన కీర్తనే కానీ ఇది ప్రవచన కీర్తన. ఇది దావీదు గురించి రాసిన కీర్తన కాదు, ఇది యేసు ప్రభువారి గురించి రాసిన కీర్తన. ముంగుర్తులు చెప్పాను కదా నిన్న. అవును, కాబట్టి ముంగూర్తు ఇది కూడా యేసు ప్రభువారి నిమిత్తమే ప్రవచించినటువంటి కీర్తన. 40వ అధ్యాయం ఇంకో మాట చదువుదాం, 7వ వచనం. గంధపు చుట్టల్లో నన్ను గురించి రాయబడినట్లు నేను వచ్చాను. ప్రతి ఒక్కరి జీవితము గ్రంథస్థము చేయబడుతుంది. దావీదు అంటాడు కదా, నా దినములు ఒకటైనను కాకముందే నీ కవిలలో నీ పుస్తకముల్లో నా లిఖితములాయను. కాబట్టి మన బ్రతుకు దినాలన్నీ కూడా, మన స్థితిగతులన్నీ కూడా, యోగక్షేమాలన్నీ కూడా ముందుగానే గ్రంథస్థము చేయబడతవి. మనం గ్రంథస్థము చేయబడిన విధంగానే ఈ లోకంలోనికి వచ్చాం. యేసు ప్రభు, ఇది దావీదు రాసిన మాట ఇక్కడ చూస్తున్నాం. ఏమని పుస్తకములో రాయబడినట్లుగానే నేను వచ్చాను అని చెప్పాడు. ఇది దావీదు గురించా యేసు ప్రభువారి గురించా? ఏమన్నా డౌట్ ఏమన్నా ఉందా? క్లారిటీ ఉందా మీకు? అపోస్తుడైన పౌలు గారు హెబ్రీలకు రాశాడు. మన చదివే మధ్యకాలంలో 10వ అధ్యాయం 1వ వచనం, ధర్మశాస్త్రము రాబో వాటి ఛాయే గాని నిజ స్వరూపము కాదు, కాబట్టి సంపూర్ణ సిద్ధి కలిగ చేయ నేరలేదు. ధర్మశాస్త్రము పాత నిబంధన సంపూర్ణ సిద్ధిని కలుగ చేయలేదు. కాబట్టి దేవుడు మానవుడిగా ఈ లోకానికి రావలసినటువంటి పరిస్థితి ఎదురైంది. దేవుడు మానవుడిగా ఎందుకు పుట్టాడు అంటే దీనికోసమే. ధర్మశాస్త్రము ఏది చేయలేకపోయానో దాన్ని చేయటానికి దేవుడు మానవుడిగా ఈ లోకానికి అరుదించాడు. ధర్మశాస్త్రము పాపం అంటే ఏందో ఆరోపిస్తుంది కానీ పాపిని రక్షించలేదు. పాత నిబంధన ధర్మశాస్త్రము పాపిని రక్షించటానికే యేసు ప్రభువారు మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు కదా. ఈ లోకము తిమోతికి రాస్తాడు కదా పౌలు గారు 1వ అధ్యాయములో 15వ వచనం, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములోకి వచ్చిన మాట నమ్మదగినది, పూర్ణాంగి అంగీకారమైనది, ఇది యోగ్యమైన మాట, ఇది వాస్తవమైన మాట ఇది. కాబట్టి దేవుడు మానవుడిగా ఈ లోకానికి రావటానికి కారణము పాపులను రక్షించుటకు. ఆ విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అందుకనే అది సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేదు. కాబట్టి మళ్ళీ చదువుదాం, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం చదువుదాం ఈసారి. గంధపు చుట్టలో నన్ను గురించి రాయబడినట్లు నా దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చాను. ఇది యేసు ప్రభువారి మాట.
యేసు ప్రభువారు ప్రవచనం గురించి దావీదు 40వ కీర్తనలో ప్రవచించిన ప్రవచనాన్ని అపోస్తుడైన పౌలు గారు హెబ్రీయులకు రాస్తా ఉన్నాడు. ఇది దావీదు గురించి కాదు నైనా, ఇది యేసు ప్రభువారు గురించి. ఆయన సంపూర్ణ సిద్ధి కలుగ చేయటానికి, ధర్మశాస్త్రము చేయలేని దాన్ని చేయటానికి ఈ లోకానికి వచ్చి తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు అని తెలియచేస్తున్న మాటలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఏమ్మా, దావీదుకు ఎందుకని దావీదు ప్రవచించగలిగాడు? దావీదు యేసు ప్రభువారు జీవితము గురించి ఎందుకని ఆయన ప్రవచన చెప్పగలిగాడు? ఆయన పుట్టిన సంవత్సరాలకి ఈయన పుట్టిన సంవత్సరాలకి 1000 సంవత్సరాల వ్యత్యాసం ఉంది. దావీదు పుట్టిన 1000 సంవత్సరము తర్వాత సుమారు 2000 సంవత్సరములు అనుకుంటాను నేను. అంత వ్యత్యాసం ఉంది, అంత ఎడముంది. అలాంటి దానిని దావీదు ఎలా ప్రవచించగలిగాడు? ముందుగా ఎలా చెప్పగలిగాడు? దావీదే ఎందుకు చెప్పాడు కదా? యెషయా చెప్పినా, దావీదు చెప్పినా కొన్ని కారణాలు ఉన్నాయి. దావీదు కుమారుడుగా వస్తున్నాడు కాబట్టి యేసు ప్రభువారి యొక్క జీవితం అంతా దావీదుకు చూపించాడు దేవుడు. దావీదు పునరుద్ధానాన్ని కూడా చూశాడు. యేసు ప్రభువారు పునరుద్ధానాన్ని చూసిన వ్యక్తి దావీదు. ఇంకా యేసు ప్రభువారు పుట్టలేదు, 2000 సంవత్సరాల తర్వాత పుట్టాడు. కానీ దావీదు యేసు ప్రభువారు పునరుద్ధానాన్ని చూశాడంటారా? ఎవరు చెప్పారంటారు? దావీదు చెప్పాడు. 16వ అధ్యాయము కీర్తనల గ్రంథము 8-10 చదువుదాం, 8 నుంచి 10 దాకా. ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు, నేను కదల్చబడను. కుడి పార్శ్వమున ఉండేది ఎవరు? దేవుడు. ఎవరికి? యేసు ప్రభువారు చెబుతున్న మాట అది. నేను తండ్రి కుడి పార్శ్వమున ఉన్నాను కాబట్టి నేను కదల్చబడను. ఎందుకంటే నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధునికి కుళ్ళు పట్టనీయవు. ఇది గుర్తుపెట్టుకోండి, దేవుని పరిశుద్ధునికి కుళ్ళు పట్టదు. ఇది మరి దావీదు చనిపోలేదా? దావీదు శరీరం కుళ్ళు పట్టలేదా? మరి మాట చెప్పాడు దేని గురించి? యేసు ప్రభువారి గురించి. నువ్వు నేను అనుకుంటే సరిపోయిందా? వాక్య సత్యం ఉండాలి కదా, వాక్యాధారం ఉండాలి కదా. ఉందా? ఉంటే ఎవరు చెప్పారు? అపోస్తలుడైన పేతురు గారు చెప్పాడు. పరిశుద్ధాత్మ పొందిన తర్వాత, పరిశుద్ధాత్మలో బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ వాక్శక్తి ఇచ్చిన తర్వాత పేతురు నిలబడి చెప్పిన మాటల్లో ఇదొకటి. 2వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 29 నుంచి చదువుదాం. మూల పురుషుడు దావీదు గురించి నేను ధారాళంగా మాట్లాడబోతున్నాను. 17 దేశాల ప్రజలు ఉన్నారు అక్కడ. దావీదు చనిపోయి సమాధి చేయబడెను. సమాధి ఉన్నది. దావీదు ప్రవక్త కాబట్టి ప్రవచించగలిగాడు. అతని గర్భఫలములో నుంచి సింహాసనం మీద కూర్చునేవాడు వస్తాడు.
సొలొమోను కాదు, యేసు ప్రభువారు అని ప్రమాణం చేశాడు దేవుడు. ఆ కాబట్టి ఈ సత్యాలు దావీదు ఎరిగినవాడు కాబట్టి క్రీస్తు ప్రభువారు పాతాళములో ఇడవబడలేదని, ఆయన శరీరము కుళ్ళుబట్టలేదని దావీదు ముందుగానే గ్రహించి 16వ అధ్యాయంలో ప్రవచించాడు. యేసు ప్రభువారు పునరుద్ధానాన్ని చూశాడు అన్నాడు పేతురు గారు. పేతురు గారికి అట్ట తెలుసు, పరిశుద్ధాత్ముడు బోధిస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి దావీదుకి యేసు ప్రభువారు పునరుద్ధానము తెలుసు. ఇది ప్రవచనం. అది ఇక్కడ ఉంది, దావీదు ప్రవక్త అని. అబ్రహాము గారు కూడా ప్రవక్తే. ప్రార్థన చేస్తాడు, అబీమెలెకుతో చెప్తాడు దేవుడు అబ్రహాం గురించి. ఏమ్మా, కాబట్టి ముందుగా ప్రవచించాడు. మా చదువు ఎక్కడ దాకా చదివమ్మా? 31 దాకా చదివా? 33 కూడా చదివేసి. ఎవరు? దావీదు కాదు, యేసు ప్రభువారు హెచ్చించబడ్డాడు, కుడి పార్శ్వను కూర్చున్నాడు, వాగ్దానమును పొందాడు. ఇదిగో తండ్రి వల్ల పొంది మీరు చూస్తూ వినుచున్న కుమ్మరించాడు అని చెప్పాడు పేతురు గారు. 40వ కీర్తన ప్రవచనము, 16వ కీర్తన ప్రవచనము, 22వ కీర్తన ప్రవచనము, 69వ కీర్తన ప్రవచనము, 109వ కీర్తన ప్రవచనం. ఎన్ని ప్రవచన కీర్తనలు ఉన్నాయో కీర్తన గ్రంథములో, ఎన్ని ప్రార్థనా కీర్తనలు ఉన్నవో, ఎన్ని స్తుతి కీర్తనలు ఉన్నవో, అర్పణ కీర్తనలు ఎన్ని ఉన్నవో, పశ్చాత్తాప కీర్తనలు ఎన్ని ఉన్నవో నేర్చుకోండిరా. ఏమ్మా, సరే, ఇందాక ఒక మాట అన్నాం కదా, జీవరాశులు సైతము దేవుని చిత్తాన్ని నెరవేర్చినవి అన్నదానికి 2 మాటలు చెప్పి నేను ముగించటానికి ప్రయత్నం చేస్తాను. యోనా గారిని దేవుడు నినివే పట్టణానికి వెళ్ళమంటే దేవుని చిత్తం చేయకుండా తన స్వచిత్తముగా తర్షీషుకు పారిపోతూ ఉంటే దేవుడు గొప్ప తుఫానును రేపాడు. 1వ అధ్యాయము 4వ వచనం. గొప్ప తుఫాను దేవుని చిత్తాన్ని నెరవేర్చింది. యోనా ఉన్న ఓడను అల్లడి తల్లడి చేసింది, ఓడ బద్దలయ్యే పరిస్థితిని తీసుకొచ్చింది. కీర్తనాకారుడు అంటాడు 148వ కీర్తనలో ఒక మాట చదువుదాం, 8వ వచనం. అది కాదురా, 148, 8వ. అగ్ని, వడగళ్ళు, హిమము, ఆవిరి ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను కదా. తుఫాను ఆయన ఆజ్ఞను నెరవేర్చింది, అగ్ని ఆయన చిత్తాన్ని నెరవేర్చింది, వడగళ్ళు ఆయన వాగ్దానాన్ని నెరవేర్చినవి, మంచు ఆయన చిత్తాన్ని నెరవేర్చినవి కదా. ప్రకృతి అంతా దేవుని చిత్తానికి లోబడింది కదా. వాటికన్నా గొప్ప స్థితిలో ఉంచిన మానవుడు లోబడక వెళ్ళిపోతా ఉంటే దారికి తేవటానికి దేవుడు తుఫాను చేశాడు. తుఫాను దేవుని యొక్క ఆజ్ఞను పాటిస్తూ ఉంది. యోనా ఉన్న ఓడను అల్లడి తల్లడి చేస్తూ ఉంది. ఆఖరికి బద్దలయ్యే స్థితిని తీసుకొచ్చే పరిస్థితుల్లో ఈ కీడుకు కారణం ఎవరు అని వాళ్ళందరూ అనుకొని చీట్లు వేసి యోనా మీదకు వస్తే యోనాను అడిగి విషయం తెలుసుకొని ఎత్తి సముద్రంలో పడవేయగా దేవుడు గొప్ప మత్స్యానికి, తిమింగలం అని యేసు ప్రభువు చెప్పారు, దానికి ఆజ్ఞాపిస్తే దేవుని చిత్తం ప్రకారంగా యోనాను తిమింగలం మింగింది. తిమింగలాన్ని చూసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు టీవీలోనూ సరే? దానికి పళ్ళు ఉంటాయా? ఎలా ఉంటాయి? రంపాల్లాగా ఉంటాయి, రంపపు సువ్వల్లాగా ఉంటాయి.
కదా. ఆ, అటు అట్టంటే చాలు అప్పడమే. ఆ, కానీ నోటిలోకి వచ్చిన యోనాను నమలకుండా, కొరక్కుండా, తినకుండా తన నోరు కట్టేసుకొని ఉపవాసం ఉంది 3 రోజులు. ఆ గొప్ప మనిషిని కడుపులో పెట్టుకొని 3 రోజులు ప్రయాణం చేస్తా ఉంది. ఎంత కష్టము, ఎంత బాధ, ఎంత ప్రయాస. ఏమ్మా, ప్రయాస, కష్టము, శ్రమ కాదా? అయినా కూడా అది ఆ చిత్తానికి లోబడింది. కానీ శ్రమలు వస్తే తట్టుకోలేం, కొంత కష్టం వస్తే తట్టుకోలేం కదా. ఆ దేవుడు చిత్తాన్ని నెరవేర్చటానికి ఏమాత్రము కష్టము పడలేని బ్రతుకులు బ్రతుకుతున్నాం. పేరుకు మాత్రం మేము చిత్తాన్ని నెరవేర్చే వాళ్ళం అంటున్నాం. ఎవరి కాళ్ళం మోసం చేసుకున్నాం మనకు మనమే. నిజంగా అదేలేమ్మ, సరే, మంచిది. కాబట్టి అది మింగల. యోనా కూడా బలవంతంగా 3 రోజులు ఉపవాసం ఉండవలసిన పరిస్థితి వచ్చింది. చేప తినలేదు, యోనా తినలేదు. తింటే వాడు మొహం మీద పడిద్దని కడుపులో ఉన్నాడు కదా, ఇప్పటికే బరువు కదా, ఇప్పుడే భుక్తాయాసంగా ఉంది కదా, అంతలా మనిషి పొట్టలో ఉన్నాడు కదా. ఏమి తినగలిగిద్ది? చేప తినలేదు, యోనా తినలేదు. దేవుడు ఎవరిని ఎప్పుడు బలవంతంగానే ఉపవాసం ఉంచుతాడు. తింటము, ఉపవాసం ఉండటము మన చిత్తములో లేదు, అది కూడా దేవుని చిత్తంలో ఉంది. తినమంటే తినాలి, తినమంటే తినాలి, వద్దంటే మానుకోవాలి. దేవుడు చెప్పిన మాటలు మనం వినాలి. అట్ట 3 రోజులు ప్రయాణం చేసి అలసిపోయి వస్తా ఉంటే దేవుడు ఆజ్ఞాపించాడు, యోనాను కక్కి వేయమంటే. సముద్రంలో కక్కేస్తే ఈత రాక మునిగిపోయి గుడ్డు పెడతాడని ఆ తిమింగలము ఒడ్డుకెళ్ళి నేల మీద కక్కింది, ఇసుక మీద కక్కింది కదా. ఎంత మళ్ళీ లోనకి రావటం ఎంత కష్టం దానికి. ఏమ్మా, అలొచ్చినప్పుడు లోనకు ఒడ్డుకు వచ్చింది అనుకో, మళ్ళీ లోనకి వెళ్ళాలంటే ఎంత అతను చూసేవాళ్ళు పొడిచేస్తారు కదా, బల్లెలతో పట్టేస్తారు కదా, చేపలు పట్టేవాళ్ళు పండగరా అనుకుంటారు కదా. ఎంత ప్రయాస దేవుని చిత్తం నెరవేర్చటములో. నోరు లేని వాయు లేని చేప అంత ప్రయాస పడుతూ ఉంది కదా. దానికి ఏం చేశాడు దేవుడు? దాన్ని పుట్టించాడు అంతే. కానీ మన పుట్టించి మనకెన్ని చేస్తున్నాడు? కానీ దేవుని చిత్తాన్ని చేయటానికి మనకు మనసు రావటం లేదు. ఎంత కఠినాత్ములమో మనం. ఏమ్మా, పెద్ద జీవికి పెద్ద పని అయితే చిన్న జీవికి చిన్న పని. ఎవరు తాహత పట్టట్లు వాళ్ళకు. మీరు అంటారు కదా, పెద్ద చెట్టుకు పెద్ద గాలి, చిన్న చెట్టుకు ఎంత చెట్టుకు అంతే గాలి అన్నట్లుగా ఎవరి యొక్క తలంతుల ప్రకారం వాళ్ళకి ఇచ్చాడు. పెద్ద చేప పెద్ద పని చేసి పెడితే చిన్న చేపకి షకేము మింగమని దేవుడు చెప్పాడు. వాళ్ళు వచ్చి అడుగుతున్నారు, పన్ను ట్యాక్స్ కట్టించుకునే వాళ్ళు, ఏమయ్యా పేతురా, మీ బోధకుడు పన్ను కట్టడా చెల్లించడా అని అడుగుతూ ఉంటే, ఇంకా పేతురు వచ్చి చెప్పక ముందే లోపలున్న యేసు ప్రభువు వారు అన్నారు పేతురుతో, నువ్వు వెళ్ళి గాలమెయ్యి, నువ్వు మొట్టమొదటిగా పట్టిన చేప కన్ను నోరు తెరిచి దాని కడుపులో నుంచి షకేము తీసి నీకు నాకు పన్ను కట్టు. ఎందుకంటే పన్ను అరషకేమే, పన్ను ఒక్కొక్క తలకి అరషకేము, కానీ చేపలో వచ్చేది షకేము. షకేము అంటే ఎన్ని దినారాలు తెలుసు అంటారా? 4 దినారాలు. ఒక షకేము అంటే 4 దినారాలు.
ఒక రోజుకి దినారం అన్నా ధ్యానారం అన్నా ఒకటే. ఆ? ఏమో ఆ, నీకు బంగారం తెస్తా ఉంటావు నీకు అలవాట్లే. సరే. ఆ, ఒక రోజు కూలి దీనారము అంటే 4 రోజులు కూలి ఎవడు సముద్రంలో పడేసుకుంటాడు? ఎవరన్నా పడేసుకుంటే ఈ చేప మింగాలి. ఆ చేప మింగి పేతురు గారు వేసే గాలాన్ని గుర్తుపట్టి ఆ గాలాన్ని మింగాలి. ఆ గాలము ఉక్కు శంఖానికి గుచ్చుకుపోతుంది. దాన్ని పైకి గట్టిగా లాగుతాడు పేతురు. నోట్లో ఏలు పెట్టి పొట్టను ఒత్తి లోపల ఉన్నటువంటి షెకెమును తీస్తాడు. బాధ తేలిక. అది శాప పరిస్థితి. మరి పేతురు గారి పరిస్థితి ఏంటి? ఇప్పుడు నేను ఆడకి వెళ్ళాలి, గాలం వేయాలి. నా గాలానికి ఆ చేప పడిద్దా? నా గాలం అని చేపకు తెలుసా అని అవిశ్వాసం అన్నది లేదు. దేవుడు చెప్పాడు, వెళ్ళాడు, గాలం వేశాడు, చేప మింగనే మింగింది, పైకి లాగాడు, తీశాడు, పన్ను కట్టేశాడు. చిన్న చేపకి చిన్న పని, పెద్ద చేపకు పెద్ద పని. అని పెద్ద చేప మనిషినే మింగింది, చిన్న చేప ధ్యానారాన్ని మింగింది, షెకెముని మింగింది కదా. కాబట్టి మేము ఇన్ని సంవత్సరాలు ముట్టి మేము దేవుళ్ళలో ఉన్నామని చెప్పటం కాదు. ఎంత పని చేశావు, దేవుని చిత్తాన్ని ఎంత నెరవేర్చావు, దేవుని పట్ల దేవుని పనిలో ఎంతగా వాడబడ్డావు అన్నది ప్రాముఖ్యం. అసలు మనకి అప్పగించిన పని ఏంటో కూడా తెలుసుకోలేని స్థితిలో విశ్వాసులు ఉంటా ఉంటే ఏమి చేస్తారు? దేవుని చిత్తాన్ని ఎవరికి తగ్గ ఇది వాళ్ళకి ఇచ్చారు. కోతలు కోయటానికి మాత్రం కోశాడు పేతురు గారు. ఎవరు ఇడిసిపెట్టినా నేను మాత్రం నిన్ను విడిచిపెట్టలనయ్యా, అవసరమైతే నా ప్రాణాలు కూడా దారబోస్తానన్నాడు. అరే బాబు, నువ్వు అట్టన్నా అనేవాళ్ళు ఎప్పుడు చేయలేరు, చేసేవాడు ఎప్పుడు చెప్పడు. నువ్వు ఇలా చెబుతున్నావు కానీ అసలు నన్ను ఎరగనడక ముందు కోడి ముమ్మారు కూస్తుంది అని చెప్పాడు. అంటే దేవుని చిత్తానికి లోబడి కోడి 3 సార్లు కుయ్యాలి. ఎక్కడో కూస్తే కాదు, పేతురు వినేలాగా కుయ్యాలి. వాళ్ళు గొస్తున్నాయంట. ఏమని? మనం అనవసరంగా మనుషులను లేపుతున్నాము, వాళ్ళు లేచి పట్టుకొని చంపుకొని తిన్నారు. ఎన్ని వారాలు కూయకపోయినా ఆదివారం మాత్రం కుయ్యొద్దు, మనం మిగిలిన రోజులు కోద్దాం కావాలంటే. అన్ని కోళ్ళు భయపడుతున్నాయంట. కోడి దేవుని చిత్త ప్రకారం దేవుని మాట నెరవేర్చటానికి పేతురు వినబడులాగున, పేతురు వినేలాగున ముమ్మారు కూశాలకే పేతురు గారు గుండె బద్దలయ్యింది, సంతాపం వచ్చింది, పశ్చాత్తపడ్డాడు, ఏడ్చేశాడు, సరి చేసుకున్నాడు, సరిదిద్దుకున్నాడు. లోకమంతా కోడే కోస్తున్నా ఒక్కళ్ళ మారటల్లా. ప్రార్థనకి వెళ్తున్నారు, ఏం సుఖం వీళ్ళు, ఏం మారారు వీళ్ళని లోకం కోడే కోస్తుంది. లోకం మొత్తం కూసినా కూడా సెల్లం లేకుండా బతికేస్తున్నాం. పేతురు గారు ఒక కోడి దెబ్బకే మారాడు. పేతురు గారి పెద్ద బోధకుడు కోడి. దానియేలు సింహబోన్లో వేస్తే సింహాలు ఆకలితో ఉన్నాయి, బాగా నకనకలాడుతూ ఉన్నాయి. చెబుతారు చూడు, లోపల అవి పరిగెడుతున్నాయి, ఈ పరిగెడుతున్నాయి అని.
అట్టా పొట్టలు డొక్కలు లోపలికి వెళ్ళి ఆవురావురు మన ఎదురు చూస్తూ ఉంటే పడనే పడ్డాడు గృహలోకి దానియేలు. అంతే, నోరు మూసుకున్నాయి. దేవుడు ఆజ్ఞాపించేశాడు, అతను దానియేలుకి ఏ హాని చేయొద్దని, తినకూడదని. ఆకలి లేవేమో, కనబడలేదేమో, గుడ్డి ఏమో అని ఒక ఆయన అన్నాడు. కళ్ళు లేక కనబడక దానికి, పళ్ళు లేక దానియేలు చంపలేక అది ముసలిదయ్యి అందుకని ఆడ బొనుకొని ఉన్నాయి, దానియేలు ఏం చేయలేకపోయి అన్నారు. సరే, తర్వాతనైనా దానియేలు గారి మీద నిందలు మోపిన వాళ్ళని దాంట్లో పడేశారు. దానియేలు తీసిన తర్వాత వాళ్ళు కింద పడక ముందే పైకి ఎగిరి పట్టుకున్నాయి. కళ్ళు కనపడ్డాయా? కొరికిని, ఎముకలు చూడ కొరికిని, పళ్ళు ఉన్నాయా? ఎవరిని తినాలో ఎవరిని తినకూడదో దేవుని సెలవిస్తేనే తినేవి. దేవుని చేతిలో నుంచి ఆహారాన్ని పుచ్చుకొని చూస్తాయి పక్షులు సైతము. కీర్తన గ్రంథంలో మనం చూస్తాము కదా, మనమే నిజంగా మానవుల దగ్గర తన్నుకుపోయేటువంటి కాకులు సైతము కూడా దేవుని మాటకు లోబడి, దేవుని చిత్తానికి లోబడి ఏలియాకి మాంసము, సింహాలకు కూడా నోరూరు ఉంటుంది, మాంసం ఎదురు ఉంది కదా కదా, ఆయనకు ఆ సింహాల కన్నా ఎదురు ఉన్నాయి, కాకులకు అయితే నోట్లోనే ఉంది, ముక్కులోనే ఉంది మాంసం. ఎంత ఇష్టమో తన్నికెళ్తాయి, కడుగుతుంటేనే మనం తన్నికెళ్తాయి. కానీ దేవుని చిత్తానికి లోబడి నోరు కట్టేసుకున్నాయి. ఎవరు కట్టేసుకుంటున్నారు? మేము ఉండలేములే అనేవాళ్ళు కొంతమంది. నిజమే, నేను చెప్పాను ఆరోగ్య రీతిని బట్టి ఉండగలిగిన వాళ్ళు ఉండండి అని. మరి కొంతమంది ఉండగలిగిన వాళ్ళు ఉంటామన్నారు, లేకపోతే హోలీ వీక్లో ఉంటామని కొంతమంది, ఆ గుడ్ ఫ్రైడే రోజు ఉంటామని కొంతమంది, బసవ బుధవారం, గుడ్ ఫ్రైడే 2 రోజులని, లేదా శనివారాలని, ఇలా రకరకాలుగా ఎవరికి తోచినట్టు వాళ్ళు అనుకొని జరుగుతున్నారు. ఇది దేవుని చిత్తం అని మీరు భావిస్తూ ఉన్నారు. మీరు అనుకొని, మీరు నిర్ణయించుకొని దేవుని చిత్తం అని దేవుని మీద పెడుతున్నారు. ఎంత మేధావులు! అదేనమ్మ, నిజమే నిజమే నిజమే. మరి దేవునితో గడపండి అన్న. అవును, పొద్దున భలే గడిపారు మీరు. మరి అదే, మరి గడపటం అంటే ఇదేగా మరి. మరి ఆ గడపటం కూడా లేదుగా. అవును, కష్టమే. రోజుకు 2 పూటలు రావటం కష్టమే. దేవుడు ప్రతిరోజు కూడా కాపాడటం కష్టం అనుకుంటే మన పరిస్థితి ఏంటి? మరి అందరూ ఇంటికాడ చేసుకుంటే మందిరాలు ఎందుకు? సరేనమ్మా, నువ్వు అన్నదానికి చెబుతున్నా. నేను చెప్పిందంటే ఎందుకంటే దేవునికి చెడ్డ పేరు రాకూడదని. వస్తున్నాము, ఉపవాసం ఉన్నాము, కళ్ళు తిరిగి అన్నాము, పడ్డాంది అంటే అలా ఆయన అంటాడు, నిన్నోడు ఉండమన్నాడే, నాకు చెప్పావా నువ్వు ఉపవాసం ఉన్నావు అని 4 వార్తాడు. ఈ పాస్టర్ గారు ఏం చేయాలి, నేనెందుకు ఉండేదాన్ని, పాస్టర్ గారు చెప్పాడు ఉండమని వీళ్ళు అంటారు. ఇందుట్లో ఎవరు బలవంతాలు లేవు. అంతే అంతే, ఎవరు చిత్తాని ప్రకారం. పురుగుని అన్నాడు, సొర చెట్టుని తినమన్నాడు దేవుడు, కాబట్టి తింది. అంది, సింహాన్ని తినొద్దు అన్నాడు, తినలేదు. అది తినాలి తినకూడదు అన్నాయి కూడా మరి దేవుని చిత్తములో ఉంటవి. మార్కు సువార్త 10వ అధ్యాయం ఒక మాట చదువుతా. టైం అయిందిరా, ఇప్పటికి 5 నిమిషాలు ఎక్కువైంది, ముగించడానికి ప్రయత్నం చేస్తా. 10వ అధ్యాయం 28వ వచనం. మేము సమస్తాన్ని ఎంబడించాం. ఒక బైబిల్ పండితుడు, చాలా అనుభవశాలి, ఆయన రాశాడు, పేతురు గారికి 4000 దోణిలు ఉన్నాయని. 4000 అంటే బైబిల్లో లేదులే కానీ నేను
బైబిల్ గ్రంథాలయం నడిపాంగా నేను కొన్నాళ్ళు అన్ని చదివే కదా. వాటిలో ఒక బైబిల్ పండితుడు రాశాడు ఆయన, 4 సమస్తాన్ని విడిచిపెట్టేశారు. ఏం విడిచిపెడతాం మనం? ఏం విడిచిపెట్టగలం మనం దేవుని కొరకు? యాయూరు కుమార్తె కోసం ప్రార్థన చేశారు యేసు ప్రభువారు. తలితాకుమి అని యేసు ప్రభువారు ఆమె చేయి పట్టుకొని లేపితే, మార్కు సువార్త 5వ అధ్యాయం, మార్కు సువార్త చెబుతున్నాను కాబట్టి 41వ వచనం. ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఇప్పుడు చెబుతున్నాడు ఆమెకి భోజనం పెట్టండి అని. ఎవరికి భోజనం పెట్టియాలో ఎవరికి భోజనం పెట్టకూడదో అన్నాయి దేవునికి తెలుసు. ఏమ్మా, మీరు ఉపవాసం ఉంటున్న ఇశ్రాయేలీలు 4 నెలల్లో ఉపవాసాలు ఏర్పాటు చేసుకున్నారు. మీరు కావాలంటే జకరియా గ్రంథంలో ఉంటుంది. 5వ నెల 10వ నెల 5వ నెల 7వ నెల 10వ నెల 4 వాళ్ళు ఏర్పరచుకున్న ఉపవాసాలు ఆ నెలల్లో. కానీ మరి ఫార్మాలిటీగా ఆచార ప్రకారంగా ఉన్నారు, కానీ ఎవరు కూడా భయభక్తులు కలిగి లేరు. భయభక్తులు కలిగి ఉండే ఉపవాసాల విధానం వేరుగా ఉంటుంది. స్వప్రయోజనం కోసం తమ అవును, ఇట్టన్నా పొట్ట తగ్గిద్దేమో, ఇట్టన్నా వేడి తగ్గిద్దేమో, మామూలుగా అయితే ఉండలేము, ఈ పేరు మీద అయితే అంటే ఉంటాము. ఇవన్నీ దేవునికి తెలియదా? ఒక్క పూట కూడా ఉండలేకపోయాడు ఏశావు. ఆశీర్వాదాలు లేవు. ఒక్క పూట కూడా మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చకపోతే ఏమి నిత్య జీవము, ఏమి పరలోక రాజ్యము? కాబట్టి ప్రియులారా, దేవుని చిత్తము చేద్దాం. జీవరాశులు సైతము దేవుని చిత్తానికి లోబడి చేస్తూ ఉంటే, మానవుని కన్నా కొంచెం, దేవుడి కన్నా కొంచెము తక్కువనిగా చేసిన మనము దేవుని చిత్తాన్ని చేయలేకపోతున్నాం. మన గత స్థితి ఎలాంటిది, ఇప్పుడు స్థితి ఏంటి, దేవుడు మనల్ని ఏ స్థితిలో ఉంచాడు, ఎంత మేలు చేశాడు, ఎంత కృప చూపించాడు, దాని నిమిత్తం మనం ఏం చేస్తున్నాం? అయితే వీలైతే నేను గురువారం నాడు 27వ తారీఖున స్త్రీల మీటింగ్లో సంఘములో కావలసిన స్త్రీల గురించి చెబుతా. సంఘములో ఎలాంటి స్త్రీలు కావాలి సంఘానికి అన్న అంశాన్ని గురువారం చెప్తా. లెక్క ప్రకారం అయితే గురువారం నేను ఖమ్మం వెళ్ళాలి. నా బదులు వీళ్ళని పంపుతున్నాను, వీళ్ళు వెళ్తారు, నేను చెప్తాను. ఉదయం సరే, దేవుని చిత్తాన్ని చెయ్యండిరా ఏమ్మా. దేవుని చిత్తం చేయకుండా పరలోక రాజ్యం వెళ్ళలేం. నువ్వు ఎంతగా ప్రార్థన చేసినా. యేసు ప్రభు చెప్పాడు కొండ మీద ప్రసంగంలో, ప్రభువా 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 అని పిలిచినంత మాత్రాన పరలోక రాజ్యం వెళ్ళడు. దేవుని చిత్త ప్రకారం చేసేవాడే పరలోకం వెళ్తాడు. కాబట్టి దేవుని చిత్తం చేద్దాం, దేవుని రాజ్యంలో ఉందాం మనమందరం. దేవుడి మాటలు ఆశీర్వదించి దీవించును గాక.